ఓవైపు టీ20 వరల్డ్ కప్లో బరిలో దిగడంపై పాకిస్తాన్ డ్రామాలాడుతోంది. మరోవైపు మెగా ఈవెంట్ కోసం సన్నాహాలు చేసుకుంటోంది. భారత్లో బరిలో దిగేది లేదంటూ బంగ్లాదేశ్ తప్పుకున్న తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నఖ్వీ కూడా కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఆడుతుందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. పాక్ ప్రభుత్వం ఆడమంటేనే ఆడతాము, లేదంటే లేదని, మరో జట్టును వరల్డ్ కప్లోకి తీసుకోవచ్చని కామెంట్స్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ బాటలోనే పాకిస్తాన్ జట్టు కూడా టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటుందేమో అని చర్చ జరిగింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై కఠిన చర్యలు తప్పవని ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది. వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటే తీవ్ర ఆంక్షలు విధించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. మెగా ఈవెంట్ నుంచి సైడ్ అయితే పాక్పై నిషేధం పడే ప్రమాదం ఉంటుంది. పాకిస్తాన్ క్రికెట్ లీగ్లో విదేశీ ప్లేయర్లు ఆడకుండా ఎన్ఓసీలు నిలిపివేసే అవకాశమూ ఉంటుంది. అప్పుడు పాకిస్తాన్ క్రికెట్ మొత్తం పతనమవుతుంది. అందుకే ఐసీసీతో పెట్టుకుంటే కష్టాలు తప్పవని పీసీబీ గ్రహించింది. వరల్డ్ కప్లో ఆడాలనేది ప్రభుత్వం నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందని చెబుతూనే 15 మందితో జట్టును ప్రకటించింది. మెగా ఈవెంట్ కోసం సన్నాహాలు చేసుకుంటోంది. సల్మాన్ ఆఘా కెప్టెన్సీలో జట్టును ప్రకటించింది. పాక్ ప్రకటించిన జట్టులో మాజీ కెప్టెన్ బాబర్ అజం చోటు నిలబెట్టుకున్నాడు. కెరియర్లో 4సారి టీ20 వరల్డ్ కప్లో ఆడబోతున్నాడు. అయితే బిగ్ బాష్ లీగ్లో బాబర్ అజం పెద్దగా ఏమీ ఆడలేదు. 11 ఇన్నింగ్స్ల్లో కలిపి 202 పరుగులే సాధించాడు. స్ట్రైక్ రేట్ 103.06. బిగ్ బాష్ లీగ్లో ఒక సీజన్లో 200కు పైగా పరుగులు చేసిన ప్లేయర్లలో ఇదే లోయెస్ట్ స్ట్రైక్ రేట్. అయినా సెలెక్టర్లు మాత్రం సీనియర్ ప్లేయర్పై నమ్మకం ఉంచారు. బిగ్ బాష్ లీగ్లో టాప్ వికెట్ టేకర్గా ఉన్న హారిస్ రౌఫ్కు మాత్రం టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. చివరిగా ఆసియా కప్లో భారత్లో జరిగిన ఫైనల్లోనే బరిలో దిగాడు. ఆ ఫైనల్లో 18వ ఓవర్లో ఏకంగా 18 పరుగులు ఇచ్చాడు. టీమిండియాకు 18 బంతుల్లో 30 పరుగులు అవసరమైనప్పుడు రౌఫ్ చేతులెత్తేశాడు. ఆఖరి ఓవర్లో టీమిండియాకు 10 పరుగులు అవసరమైనప్పుడు తొలి 4 బంతుల్లోనే 13 పరుగులు ఇచ్చేశాడు. ఆ తర్వాత పాక్ టీ20 టీంలోకి రాలేకపోయాడు. పాకిస్తాన్ జట్టులో షాహీన్ అఫ్రీది, సాల్మాన్ మీర్జా, నసీం షా రూపంలో 3 స్పెషలిస్ట్ పేసర్లు ఉన్నారు. స్పిన్నర్ల విభాగంలో షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్ చోటు దక్కించుకున్నారు. 15 మందితో ఎంపిక చేసిన జట్టులో ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, కవాజా నఫాయ్, షాహిబ్ జాదా ఫర్హాన్, సయీం అయూబ్, ఉస్మాన్ ఖాన్ ఉన్నారు. వరల్డ్ కప్లో పాక్ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే ఆడబోతోంది. గ్రూప్ ఏలో భారత్, పాక్ మధ్య ఫిబ్రవరి 15న మ్యాచ్ జరగబోతోంది.